Hello guys, welcome to TrueTech Academy. రైట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మనం నెంబర్ సిస్టమ్ చూసుకున్నాం, బైనరీ కోడ్స్ చూసుకున్నాం, లాజిక్ గేట్ చూసుకున్నాం, బూలియన్ ఆల్జీబ్రా చూసుకున్నాం, మ్యాప్ అయిపోయిందండి. కాంబినేషన్ సర్క్యూట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నౌ గో టు అనదర్ చాప్టర్, దట్ ఈస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. రైట్ నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, వాట్ ఇట్ ఈస్. Now come to here, the main aim of sequential circuit is for delivering the timing controlled output. అంటే టైమింగ్ కంట్రోల్డ్ అవుట్పుట్ అనేది తీసుకురావడమే ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. రైట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాక్ పల్స్ డిక్లేర్స్ ద అమౌంట్ ఆఫ్ టైం నీడెడ్ టు గెట్ ద అవుట్పుట్ ఆఫ్టర్ అప్లయింగ్ ద ఇన్పుట్. అంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను ఒక క్లాక్ పల్స్ తీసుకున్నాను అనుకుందాం. నేను ఒక క్లాక్ పల్స్ తీసుకుంటా. This is clock signal like this. This is like this. Here it takes time t plus 1, so t plus 2, like this. Here we observe this is time period. This is what clock period or time period t. Time period t. So here I am writing t is equal to clock period. T is equal to clock period. What is the clock frequency? So f. So f is equal to clock frequency. F is equal to clock frequency. F is equal to clock frequency. So f is equal to 1 whole by capital T. 1 whole by capital T. F. సో వాట్ ఈ టెల్ అంటే ఏంటంటే ఇది ఫస్ట్ క్లాక్, ఇదేంటండి ఫస్ట్ క్లాక్, దిస్ ఈజ్ సెకండ్ క్లాక్, దిస్ ఈజ్ సెకండ్ క్లాక్, సో దిస్ వన్ థర్డ్ క్లాక్, లైక్ దిస్, another one fourth clock, fifth clock, sixth clock, like this. Now coming to this topic, what he asked, so what he told, frequency of the clock pulse declares the amount of time needed to get the output after applying the input. అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్ కి మనం ఒక ఇన్పుట్ ఇస్తే ఎంత టైం తీసుకుంటుంది సీక్వెన్షియల్ సర్క్యూట్ అవుట్పుట్ రావడానికి అనేది ఈ ఫ్రీక్వెన్సీ అనేది అంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ ఆల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఆర్ క్లాక్డ్ సర్క్యూట్స్. అంటే ఏంటని చెప్పుకున్నాం, క్లాక్ పల్స్ అప్లై చేస్తుంటాం కదా మనము సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కి. అంటే అన్ని సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కూడా క్లాక్డ్ సర్క్యూట్స్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఆల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఆర్ డిజైన్డ్ విత్ యూనివర్సల్ గేట్స్. అన్ని అంటే మనకున్నటువంటి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ దేంతో డిజైన్ అయి ఉంటాయంటే యూనివర్సల్ గేట్స్ తో డిజైన్ అయి ఉంటాయి. యూనివర్సల్ గేట్స్ ఏంటి, నాండ్ గేటు మరియు నార్ గేటు. సో నాండ్ అండ్ నార్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. అంటే ఈ యూనివర్సల్ గేట్స్ ని యూజ్ చేసుకుని మనం సీక్వెన్షియల్ సర్క్యూట్ ని డిజైన్ చేస్తాం. క్లియర్, కమింగ్ టు దిస్, sequential circuit does not deliver the respective output. Sequential circuit does not deliver the respective output for the applied data input until applying one more suitable clock pulse. That is, its output remains in same state. అంటే ఏంటంటే suppose here I am taking one sequential circuit. Suppose ఇది ఒక కాంబినేషన్ సర్క్యూట్ అనుకుందాం, పోనీ సీక్వెన్షియల్ సర్క్యూట్ అనుకోండి, పోనీ it is sequential circuit. I am giving input this side. I am giving input this side. I am applying clock pulse. I am applying clock pulse. This side I am taking output. This side I am taking output. అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్ లో క్లాక్ పల్స్ నేను అప్లై చేస్తున్నానండి. అంటే సపోజ్ నేను ఒక ఇన్పుట్ ఇచ్చానండి, సంథింగ్ ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ రావాలి. అంటే ఏంటంటే క్లాక్ పల్స్ ఇస్తే, అంటే ఇప్పుడు నేను క్లాక్ పల్స్ ఇస్తుంటే సపోజ్ నాకు ఒక క్లాక్ పల్స్ ఇన్పుట్ సంథింగ్ 0 అనుకోండి, 0 1 ఏదో సంథింగ్ ఇచ్చాం, నాకు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వచ్చి నాకు 1 0 లేకపోతే 1 వచ్చింది అనుకుందాం, పోనీ 0 1 ఇస్తే నాకు 1 వచ్చింది. ఏంటండి ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే, ఈ ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేశాండి, అప్పుడు నాకు 1 వచ్చింది. నెక్స్ట్ నేను క్లాక్ అప్లై చేయలేదు, నెక్స్ట్ నేను క్లాక్ అప్లై చేయకపోతే నేను ఇప్పుడు ఇన్పుట్ డేటాని 1 0 ఇచ్చా, 1 1 ఇచ్చా, 0 0 ఇచ్చా, కానీ నా యొక్క అవుట్పుట్ ఎంత ఉందండి, ప్రీవియస్ స్టేట్ లో 1 ఉంది, ఆ 1 కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. సార్ ఎందుకు సార్ కాన్స్టెంట్ గా ఉండిపోయిందంటే నేను ఇనీషియల్ గా క్లాక్ పల్స్ అప్లై చేశాను,
కానీ నెక్స్ట్ స్టేట్ కి అంటే నెక్స్ట్ ఇన్పుట్ అప్లై చేయడానికి నేను ఎటువంటి క్లాక్ పల్స్ ఇవ్వలే. ఒకసారి క్లాక్ పల్స్ ఇచ్చా ఆపేసా. నేను ఇన్పుట్ వేరీ చేసుకుంటున్నా. నేను ఇన్పుట్ వేరీ చేసుకుంటుంటే నా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ లో చేంజెస్ రావట్లేదు. ఎందుకు సార్ చేంజెస్ రావట్లేదు అంటే నేను క్లాక్ పల్స్ చేంజ్ చేయలేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇన్పుట్ కి నేను సెకండ్ క్లాక్ అప్లై చేసా, అప్పుడు చేంజ్ అవుతుంది 1 0. దాని యొక్క రెస్పెక్ట్ అవుట్పుట్ ఏదంటే అది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసా, దాని ఎక్స్పెక్టివ్ ఇన్పుట్ కి దానికి ఏముంటే అవుట్పుట్ అది వస్తుంది. అందుకే ఇది ఏం చెప్పారు చూడండి, ద సీక్వెన్షియల్ సర్క్యూట్ డస్ నాట్ డెలివర్ ద రెస్పెక్టివ్ అవుట్పుట్ ఫర్ ద అప్లైడ్ డేటా ఇన్పుట్ అంటిల్ అప్లైయింగ్ వన్ మోర్ సూటబుల్ క్లాక్ పల్స్. అంటే వన్ మోర్ సూటబుల్ క్లాక్ పల్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్ కి ఇచ్చినంత వరకు మనం ఎన్ని అప్లై చేసినా ఇన్పుట్ డేటా రెస్పెక్టివ్ అవుట్పుట్ డేటా ఎలా ఉండిపోద్ది, దట్ ఈస్ ద ఇట్స్ అవుట్పుట్ రిమైన్స్ ఇన్ ద సేమ్ స్టేట్. అంటే మనం ఎనదర్ క్లాక్ పల్స్ సీక్వెన్షియల్ సర్క్యూట్ కి ఇచ్చినంత వరకు మనం ఇన్పుట్ డేటా ఏమి ఇచ్చినా సరే దాని యొక్క అవుట్పుట్ మారదు. దాని యొక్క అవుట్పుట్ ప్రీవియస్ గా ఏమైతే ఉందో అదే అవుట్పుట్ ఉండిపోతుంది. అంటే సేమ్ స్టేట్ లో ఉండిపోతుంది. క్లియర్ అండి? దానికి చెప్పుకున్నా. రైట్ హియర్. సో latches topic. Now coming to the latches. Latches are very important. Be very careful here. Clear? Yes sir, NAND latch ఉందండి. Suppose here I am taking one NAND gate. Another side I am taking another NAND gate like this. Two NAND gates I am taking. Here it is input X. Here I am taking input Y. The output of this gate is connected to this input. This output of this gate connected to this input like this. This is Q I am taking, this is Q bar I am taking. Clear? Understand? This is one, two NAND gates I am taking. Here I am writing X and Y, Q bar. So X and Y are input of the gate. So Q and Q bar are the output of the gates. Right? Clear? 0 0, 0 1, 1 0, 1 1. సపోజ్ నేను ఇక్కడ ఏం చేశానంటే 0 0 ఇచ్చా. క్లియర్గా ఉండాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కనుక మీకు ల్యాచెస్ అర్థం కాకపోతే నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మీకు ఎంత చెప్పినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ హియర్. ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్, లిసన్ టు మీ. రైట్? ఐ ఆమ్ గివింగ్ X input 0, Y input is also 0. If I give 0, what happen? Suppose NAND gate కానీ AND gate కానీ, సో AND gate కానీ NAND gate కానీ తీసుకుంటే బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ జస్ట్ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం చూడండి. AND gate కానీ తీసుకోండి, లేదు NAND gate అయినా తీసుకోండి. సపోజ్ నేను ఒక ఇన్పుట్ తెలుసు అంటే నాకు 0, ఒక ఇన్పుట్ నాకు 0 తెలుసు, ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, ఒక ఇన్పుట్ నాకు 1 తెలుసు, ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియదు. రైట్? ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ అండ్ NAND గేట్ లో సింపుల్ గా ఒక ఇన్పుట్ నాకు 0 తెలిస్తే ఎండ్ అంటే ఏంటండి, ఇంటూ కదండి. సో ప్రొడక్ట్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ 0 ఇంటూ ఎనదర్ ఇన్పుట్, సో 1 ఇంటూ ఎనదర్ ఇన్పుట్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నాకు ఒక ఇన్పుట్ తెలుసండి 0 అని, అదర్ ఇన్పుట్ నేను సపోజ్ ఏమైనా తీసుకోండి మీ ఇష్టం. ఒక ఇన్పుట్ నాకు 0 తెలుసు, అదర్ ఇన్పుట్ నాకు తెలియదు, నేను 0 అనుకున్నా. అదర్ ఇన్పుట్ 0 అంటే 0, వాట్ ఇట్ గివ్స్ 0. ఒక ఇన్పుట్ నాకు తెలుసు కదా ఇనిషియల్ గా 0, అనదర్ ఇన్పుట్ 1 అనుకోండి. పోనీ 0 into 1 0. అంటే దీని నుండి మీరు బాగా గమనిస్తే మనకి బైనరీ డిజిట్స్ ఎన్ని ఉంటాయండి, 2 ఉంటే 0 or 1 అంటే 0 అని అప్లై చేస్తాం. అంటే నాకు ఎండ్ గేట్ కి NAND గేట్ కి నాకు ఒక ఇన్పుట్ 0 తెలుస్తుంటే నేను డైరెక్ట్ గా అవుట్పుట్ చెప్పవచ్చా? ఎందుకు? 0 into anything 0 కాబట్టి. క్లియర్? అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు నేను 1 తీసుకున్నానండి, 1 ఇన్పుట్. నాకు అదర్ ఇన్పుట్ తెలియదు, అదర్ ఇన్పుట్ 0 అనుకున్నాను. సో 1 into 0 ఏంటండి 0. సో 1 ఇన్పుట్ నాకు తెలుసు 1, అదర్ ఇన్పుట్ ఏంటి 1 అనుకుందాం పోనీ. సో 1 into 1 ఏంటంటే 1. ఇక్కడ చూడండి, నాకు ఈ ఇన్పుట్ తెలుసు, అదర్ ఇన్పుట్ నాకు తెలియదు. అంటే నాకు ఎండ్ గేట్కి కానీ NAND గేట్కి కానీ, సో ఎండ్ గేట్కి కానీ NAND గేట్కి కానీ
ఒక ఇన్పుట్ 1 అయితే వన్ ఇన్పుట్ మనకు తెలిసిన ఇన్పుట్ 1 అయితే ఆ 1 అనేది అదర్ ఇన్పుట్ డిపెండ్ అవుతుంది. ఎందుకంటే అదర్ ఇన్పుట్ ఏంటో తెలియకపోతే దాని యొక్క రిజల్ట్ నీకు చెప్పలేవు, దాని యొక్క రిజల్ట్ అవుట్పుట్ నీకు చెప్పలేవు. కానీ ఎండ్కి ల్యాండ్కి ఒక ఇన్పుట్ 0 అయితే ఖచ్చితంగా మనం అవుట్పుట్ చెప్పుకోవచ్చు. ఎందుకు సార్? 0 అంటే ఎనీథింగ్ 0 కాబట్టి. అంటే ఏంటండి, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎండ్కి ల్యాండ్కి ఒక ఇన్పుట్ అంటే 1 ఇన్పుట్ డేటా మనకి 0 అయితే ఇట్ గివ్స్ ఎండ్ గేట్లు అయితే 0 అండి, ల్యాండ్ గేట్కి అయితే 1 అండి. ల్యాండ్ గేట్ అయితే 1 అని మనం క్లియర్ గా చెప్పేస్తాం లేదండి? చెప్పేస్తాం. అంటే ఏంటంటే సింపుల్ గా సో 0 ఉంది, ఇక్కడ ఏదైనా ఉందండి 0 1 1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఏంటంటే 0. ఇక్కడ బబుల్ ఉందంటే వాట్ ఇట్ గివ్స్ అండి 1 ఇట్ గివ్స్. సో 1 ఇట్ కమ్స్ 1 హియర్. సో క్యూ వాల్యూ ఎంత వచ్చిందండి 1. క్లియరా? క్లారిటీ ఉండాలి, రైట్? ఇక్కడ y వాల్యూ 0 వచ్చింది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే బబుల్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ చేయాలి. క్యూ బార్ వాల్యూ ఎంత వచ్చిందండి 1 వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏమొచ్చిందండి 1 1 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 1 1 వచ్చింది, రైట్? ఇక్కడ మీరు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 1 వచ్చింది. మనకేంటండి అవుట్పుట్ తీసుకున్నాం, ఇక్కడ క్యూ తీసుకున్నాం, ఎనదర్ అవుట్పుట్ క్యూ బార్ తీసుకున్నాం. కాంప్లిమెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ క్యూ వాల్యూ 0 తీసుకుంటే క్యూ బార్ ఏం రావాలి? క్యూ బార్, బార్ అంటే కాంప్లిమెంట్ 1 రావాలి. సపోజ్ నేను క్యూ వాల్యూ 1 తీసుకున్నా అనుకోండి, నాకు క్యూ బార్ ఏం రావాలండి 0 రావాలి. అంటే బోత్ ఆర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అవ్వాలి కదండి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ ఇన్పుట్ అవుట్పుట్ 1 వచ్చిందండి, ఎక్కడ కూడా క్యూ బార్ అవుట్పుట్ ఏమొచ్చిందండి 1 వచ్చింది. అంటే 1 1 అనేది వస్తుందా? అసలు ఎక్కడైనా కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఉన్నప్పుడు సేమ్ బిట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వస్తుందండి? రాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఇట్. అంటే ఏంటంటే క్యూ అండ్ క్యూ బార్ అనేవి ఇన్వర్స్లీ అంటే బోత్ ఆర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ ఉండాలి. కానీ ఇక్కడ 1 1 అనేది ఉంది కాబట్టి అవ్వదు, కాబట్టి ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అవుట్పుట్. ఏంటండి? ఇన్వాలిడ్ అవుట్పుట్. ఎందుకు సార్ ఇన్వాలిడ్ అంటే బోత్ సేమ్ అయిపోయాయి కాబట్టి 1 1. ఎందుకంటే క్యూ ఉంది, క్యూ బార్ ఉందంటే ఇది 1 ఉంటే 0 అవ్వాలి, 0 ఉంటే 1 అవ్వాలి, బోత్ ఆర్ కాంప్లిమెంట్ అవ్వాలి. కానీ ఇక్కడ కాంప్లిమెంట్ లేదు, బోత్ సేమ్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా అది ఇన్వాలిడ్ అని చెప్పవచ్చు. రైట్? అండర్స్టాండ్? రైట్, అది ఇన్వాలిడ్ అని చెప్తామండి. ఇప్పుడు నేను ఏం అప్లై చేశానంటే నెక్స్ట్ 0 1 ఉంది కదండి, 0 1 అప్లై చేస్తా. క్లారిటీగా ఉండండి, క్లియర్గా ఉండాలి. సో ఎక్కడికైనా మనకి కాన్సెప్ట్ మిస్ అయిందా మొత్తం ఓవరాల్ టాపికే పోతుంది. క్లియర్? ఇప్పుడు 0 1 అప్లై చేశానండి. ఇఫ్ ఐ అప్లై 0 1 వాట్ ఇట్ గివ్స్? ఇఫ్ ఐ అప్లై 0 1 వాట్ ఇట్ గివ్స్? సో ఎక్స్ వాల్యూ ఏంటంటే 0 కదండి, 0 ఐఎమ్ గివింగ్. వై వాల్యూ ఏంటంటే 1 కదండి, 1 ఐఎమ్ గివింగ్. రైట్? క్లియర్? సో నేనేం చెప్పానండి 0 ఇంటూ ఎనీథింగ్ 0 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది డైరెక్ట్. అంటే ఎండ్ గేట్ కానీ నాండ్ గేట్ కానీ చెప్పుకున్నా కదా ముందు, ఎండ్ గేట్ కానీ నాండ్ గేట్ కానీ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ కనుక నాకు 0 ఉంటే డైరెక్ట్ గా నేను అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చెప్పవచ్చు. ఇన్పుట్ లో 0 ఉంటే అంటే వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ నాండ్ గేట్ ఈజ్ 0, వీ కెన్ ఈజీలీ టెల్ ద అవుట్పుట్. బట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1, వీ కెనాట్ డిసైడ్ ద అవుట్పుట్ ఆఫ్ ది నాండ్ గేట్. ఇక్కడ ఏముందండి ఇన్పుట్ 0 ఉంది కండి, వీ కెన్ ఈజీలీ టెల్ ద నాండ్ గేట్ అవుట్పుట్. అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1. సార్ మరి ఇదేంటి సార్, దీని పరిస్థితి ఏంటి సార్ అంటారు. క్లియర్? మీకు డౌట్ వచ్చింది సార్. నాకు ఇప్పుడు వై వాల్యూ 1 ఉంది కదండి, 1 ఇంటూ ఎనీథింగ్ నేను డిసైడ్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే 1 ఇంటూ సంథింగ్ ఏమొస్తుంది సార్ నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఇక్కడ 0 అవుతుంటే 1 ఇంటూ 0 0 వస్తుందండి, 1 ఇంటూ 1 1 వస్తుందండి. మరి 0 నా 1 అని ఎలా డిసైడ్ చేస్తామండి? డిసైడ్ చేయలేము. ఏం చేయలేమని? డిసైడ్ చేయలేము. అంటే ఈ 1 ఉంటుందండి, ఇది ఆపరేట్ అవ్వాలంటే దీనికి అనదర్ ఇన్పుట్ ఉండాలి కదండి. అంటే ఇక్కడ 0 ఉన్నా 1 వస్తుంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉన్నా 1 వస్తుంది. కానీ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఇక్కడ ఏ బిట్ వస్తుందని నాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ అవుట్పుట్ బిట్ వచ్చేంత వరకు ఇది వెయిట్ చేయాలి. రైట్? ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? క్యూ వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఆ 1 మళ్ళీ ఇక్కడికి ఇన్పుట్ గా వస్తుంది. క్లియర్ అండి? ఇప్పుడు ఏమైందండి 1 ఇంటూ 1 1 అండి, 1కి ఏం చేయాలండి బబుల్ కదండి, బార్ చేయాలి. 1 బార్ ఏంటంటే 0, 1 బార్ ఏంటంటే 0. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందండి? క్యూ వాల్యూ ఏమొచ్చిందండి? క్యూ వాల్యూ 1 వచ్చింది కదండి, క్యూ వాల్యూ 1 అండి. క్యూ బార్ వాల్యూ ఎంత వచ్చిందండి? 0 కదండి, వీఆర్ రైటింగ్ 0 హియర్. క్లియర్ అండి? రైట్. ఇప్పుడు సపోజ్ నేనేం చేశానంటే మళ్ళీ ఇప్పుడు 1 0 అప్లై చేస్తా. ఇప్పుడు ఏం చేస్తా? 1 0 అప్లై చేస్తా. క్లారిటీగా ఉన్నదా? క్లారిటీ మిస్ అయింది అనుకోండి మొత్తం టాపిక్ పోతుంది. క్లియర్?
Right. Now I apply 1 0. X value I am taking x value 1, y value 0 ఇచ్చారు కదండి. I am taking y value 0 here. 0 here. చూడండి 0 తెలిస్తే AND గేట్ కి డైరెక్ట్ అవుట్పుట్ చెప్పవచ్చా? సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, దానికి బబుల్ చేస్తే క్యూ బార్ 1 వచ్చిందండి. మరి 1 ఇంటూ ఎనీథింగ్ చెప్పలేను, ఎందుకంటే 1 చెప్పాలంటే అదర్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఇది డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. సో 1 ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చెప్పలేకపోతాను. అంటే ఇది ఆపరేట్ అవ్వాలంటే దీని యొక్క ఎనదర్ ఇన్పుట్ రావాలి దీనికి. సో ఎనదర్ ఇన్పుట్ ఏంటంటే ఈ గేట్ యొక్క అవుట్పుట్టే దీనికి ఎనదర్ ఇన్పుట్ కాబట్టి క్యూ బార్ ఎంత ఉందండి? 1 ఉంది కాబట్టి ఈ 1 ఇక్కడికి వస్తుందండి. ఈ 1 ఇక్కడికి వస్తుంది. సో 1 ఇంటూ 1 ఏంటండి? 1 బార్ చేస్తే ఏంటండి? 0. అంటే అవుట్పుట్ ఏమొచ్చిందండి? 0 1 వచ్చిందండి. 0 1 0 1. చూడండి ఇక్కడ 0 ఐఎమ్ రైటింగ్ 1. రైట్. ఇంకోటి 1 మోర్ పార్ట్. ఇక్కడ క్యూ ఉంది కదండి, ఇక్కడ క్యూ బార్ ఉంది కాబట్టి రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఇన్వాలిడ్. ఇక్కడ చూడండి క్యూ వాల్యూ 1 అయితే క్యూ బార్ ఏమైంది? 0 వ్యాలిడ్. ఇక్కడ క్యూ వాల్యూ 0 అయితే దాని కాంప్లిమెంట్ వచ్చింది చూడండి, క్యూ బార్ వాల్యూ 1 వ్యాలిడ్. అంటే ఇవి 2 కూడా వ్యాలిడేనా? వ్యాలిడే. క్లియర్? నౌ ఐ యామ్ అప్లైయింగ్ 1 1. Now I apply 1 1 అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 1 1 I am applying 1 1. Right. If I apply 1 1, చూడండి ఇక్కడ నేను x వాల్యూ 1 అనుకున్నాండి, y వాల్యూ 1 అనుకున్నాను. x వాల్యూ 1 అనుకున్నా, y వాల్యూ 1 అనుకున్నా. సో 1 ఇంటూ సంథింగ్ చెప్పలేక డిసైడ్ చేయలేను. ఏం చేయలేను? డిసైడ్ చేయలేను కదండి. అంటే NAND గేట్కి కానీ AND గేట్కి కానీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ 1 ఉంటే వి కెనాట్ డిసైడ్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. అప్పుడు ఏమవుతుంది? దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏముందండి? క్యూ బార్. అంటే క్యూ బార్ డేటా ఏది ఉంటే అది వస్తుంది. 0 ఉంటే 0, 1 ఉంటే 1. ఇదేంటండి క్యూ అని. ఆ క్యూ అండ్ క్యూ బార్ ఏంటి సార్? మీకు డౌట్ రావచ్చు. క్యూ అండ్ క్యూ బార్ ఏంటి సార్ అంటే అవి ప్రీవియస్ అవుట్పుట్స్ అండి. అంటే ముందు మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కి ఏవైతే అవుట్పుట్స్ వస్తుందో ఆ అవుట్పుట్ డేటాని మనము తీసుకుంటాం. ఎప్పుడండి? ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1 అయినప్పుడు. ఎందుకు సార్ 1 1 తీసుకుంటే NAND గేట్ యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ని డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆఫ్ NAND గేట్ 1 అయితే వి కెనాట్ డిసైడ్ ద అవుట్పుట్ డైరెక్ట్లీ. దట్ 1 డిపెండ్స్ ఆన్ అనదర్ ఇన్పుట్ కాబట్టి. క్లియర్ అండి? రైట్. అంటే ఇక్కడ ఏంటంటే నేను 1 1 ఉండడం వల్ల నేను క్లియర్ గా చెప్పలేను కాబట్టి అది దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రీవియస్ అవుట్పుట్స్. అంటే ఈ క్యూ దాని ముందున్న క్యూ బార్ తోని ఈ క్యూ దాని ముందున్నటువంటి క్యూ బార్ వాల్యూతోని ఆధారపడుతుంది. అంటే డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే దేని మీద డిపెండ్ అవుతుంది? క్యూ అండ్ క్యూ బార్ ప్రీవియస్ అవుట్పుట్స్. సో ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఏంటంటే సింపుల్ గా మీకు చెప్తే రైట్, క్యూ బార్ 1 ఇంటూ క్యూ బార్ ఏంటండి? క్యూ బార్ 1 ఇంటూ క్యూ బార్ కాంప్లిమెంట్ ఏమొస్తుందండి? క్యూ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ క్యూ కదండి, క్యూ బార్ ముందు రియల్ అంటే సారీ ఇక్కడ క్యూ బార్ రాసుకున్నామా? ఇక్కడ ఏంటండి? క్యూ కదండి, ముందు ఇనిషియల్ గా ఏముంది? క్యూ ఉంది. సో క్యూ ఇంటూ 1 ఏంటండి? క్యూకి బార్ చేస్తే క్యూ బార్. అంటే ఇక్కడ బాగా గమనించండి, మనకి ఎక్కడైనా చేంజ్ వచ్చిందా? ఇనీషియల్ గా క్యూ ఉంది, ముందు కూడా క్యూ ఉంది, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ క్యూ. ముందుగా క్యూ బార్ ఉంది, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ క్యూ బార్ వచ్చింది. అంటే ప్రీవియస్ అవుట్పుట్స్ కదండి. ఏమైనా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏమైనా చేంజ్ రాలేదు. అంటే ఏంటండి? నో చేంజ్. ప్రీవియస్ అవుట్పుట్స్ ఏముంటే అదే వచ్చింది, నో చేంజ్. అందుకే నేను నో చేంజ్ అని రాస్తానండి. క్లియర్ అండి? గుడ్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. క్లియర్ అండి? మళ్ళీ వెళ్తే ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు ట్రూత్ టేబుల్ డిజైన్ చేయాలి. దేనికి? ఎస్ఆర్ ల్యాచ్కి. సో ఇక్కడ ఎక్స్ రాయండి, వై తీసుకున్నా, క్యూ తీసుకున్నా, క్యూ ఓన్లీ తీసుకున్నా, 0 0 0 1 1 0 1 1 ఐ am applying. సో ఎక్స్ వాల్యూ 0 0 0 1 1 0 1 1 ఐ am taking. రైట్. 0 0 తీసుకుంటే క్యూ వాల్యూ ఏంటండి? 1. సో 1 హియర్. 0 1 తీసుకుంటే క్యూ వాల్యూ 1 ఐ am taking 1. 1 0 తీసుకుంటే క్యూ వాల్యూ 0 ఏంటంటే 0. 1 1 తీసుకుంటే ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఏంటంటే నో చేంజ్ ని షార్ట్ కట్ గా నేను ఎన్సీ రాసుకుంటా. ఏం రాసుకుంటా? ఎన్సీ రాసుకుంటా. మీకు డౌట్ రావచ్చండి, సార్ మరి ఇక్కడ డైరెక్ట్ గా మీరు 1 ఎలా తీసుకున్నారు సార్? 0 0 ఇస్తే ఎందుకు సార్? ఇది క్యూ ఆర్ కదండి, ఇన్వాలిడ్ కదండి, మీరు డైరెక్ట్ గా 1 ఎలా రాసిస్తారండి? రాయకూడదు. ఎందుకు రాయకూడదంటే అది ఇన్వాలిడ్ కాబట్టి. ఏంటంటే అది ఇన్వాలిడ్ కాబట్టి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ గా ఐ ఆమ్ టేకింగ్ క్రాస్ మార్క్. క్రాస్ మార్క్ ఇండికేట్స్ ఇన్వాలిడ్. ఏంటంటే ఇన్వాలిడ్ అని అర్థం.
అది వ్యాలిడ్ కాదు. ఏంటంటే అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నా క్యూ అండ్ క్యూ బార్ అనేది రాకూడదు. క్యూ అండ్ క్యూ బార్ ఎప్పుడు కూడా కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ ఉండాలి. ఎలా అవుతుంది సేమ్ అవ్వకూడదు కదండి, అవి ఇన్వాలిడ్ అని రాసుకుంటా. ఇక్కడ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుంటా అంటే ఐ ఆమ్ టేకింగ్ ఆర్ అండ్ ఎస్. చూడండి దీన్ని వైని నేను ఎస్ అనుకుంటా, సో ఎక్స్ని ఆర్ అనుకుంటా. ఎందుకు సార్ వాడు ఎస్ఆర్ ల్యాచ్ అడిగాడు కదండి, ఎస్ఆర్ నాన్ ల్యాచ్ ఆర్ ఎస్ఆర్ నార్ ల్యాచ్ కదండి, నేను ఎస్ఆర్ అనుకుంటా. ఎందుకు సార్ తీసుకున్నా అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది టేబుల్ డ్రా చేసిన తర్వాత. వెయిట్ అండ్ సీ. రైట్, ఇక్కడ చూస్తే నేను ఒక ట్రూత్ టేబుల్ తీసుకున్నా అండి. ఇక్కడ నేను ఒక ట్రూత్ టేబుల్ తీసుకున్నా. హియర్ ఐఎమ్ రైటింగ్ ఎస్, హియర్ ఐఎమ్ రైటింగ్ ఆర్, హియర్ ఐఎమ్ రైటింగ్ క్యూ, హియర్ ఐఎమ్ రైటింగ్ అవుట్పుట్ క్యూ. రైట్, 0 0. ఫస్ట్ నేను 0 0 తీసుకున్నా. సార్ 0 0 తీసుకున్నా అంటే ఏంటంటే ఇది ఎస్ అండి, ఇది ఆర్ అండి. జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎస్ ఇది ఆర్. ఇప్పుడు ఎస్ ఇది ఆర్. క్లారిటీగా ఉన్నారా? సో ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చినా టోటల్ ప్రాబ్లం పోతుంది కాబట్టి. క్లియర్ అండి? రైట్. ఇప్పుడు చూస్తే 0 0 రివర్స్ లో చూడండి 0 0. ఎందుకు ఎస్ ఆర్ కాబట్టి 0 0 0 0. ఏంటంటే 0 0కి ఇన్వాలిడ్ కదండి, ఇన్వాలిడ్. ఏంటండి ఇన్వాలిడ్. సో 0 1 నెక్స్ట్ ఏంటి వస్తుంది 0 1 కదండి, 0 1 1 0 1 1. సో 0 1 ఏంటంటే 0 1, ఇది కాదు 0 1. ఇలా ఎస్ ఆర్ చూడండి క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకేనా? 0 1 0 1 ఏంటండి 0. సో 1 0 నెక్స్ట్ ఏంటి 1 0 1 0 1 0 ఏముందండి 1 1 1 1 చూడండి 1 1కి ఏముంది నో చేంజ్ నో చేంజ్ నో చేంజ్. ఇది అవుట్పుట్ ఆఫ్ ది ఎస్ఆర్ నాండ్ ల్యాచ్కి ట్రూత్ టేబుల్ అండి. ఇది ఎందుకు వచ్చింది ఏంటనేది ఫర్దర్ క్లాసెస్లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అండర్స్టాండ్? క్లియర్ ఆర్ నాట్ క్లియర్? సపోజ్ ఎస్ఆర్ నార్ ల్యాచ్ తీసుకున్నాం. ఎస్ఆర్ నార్ సేమ్ మనం ఇక్కడ అయితే ఎలా అయితే మనము డిరైవ్ చేసుకున్నాము సేమ్ అలానే మనం తీసుకుంటాం. కాకపోతే నాండ్ గేట్ ప్లేస్ లో నార్ గేట్ తీసుకుంటాం. నాండ్ గేట్ ప్లేస్ లో ఏం తీసుకుంటాం, నార్ గేట్ తీసుకుంటా. ఇక్కడ చూడండి మీకు క్లారిటీ రావాలి, క్లారిటీ మిస్ అయితే ప్రాబ్లం పోతుంది కాబట్టి. ఎస్ఆర్ నార్ ల్యాచ్ ఐ ఆమ్ టేకింగ్ 1 నార్ గేట్. ఐ ఆమ్ టేకింగ్ 1 నార్ గేట్. వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ నార్ గేట్ ఈజ్ ఎక్స్. Another next another NOR gate I am taking, another NOR gate. This is output. One of the input of NOR gate is Y. This output is connected to this input. This output is connected to this input. So I am taking output. This is Q. This is Q bar. This is Q bar. Clear and right? I am taking truth table for this expression. ఇప్పుడు ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి. దేనికి? ఎస్ఆర్ నార్ ల్యాచ్ కి. ఐ ఆమ్ టేకింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద ఇన్పుట్స్, క్యూ అండ్ క్యూ బార్ ఆర్ ద అవుట్పుట్స్. సో హియర్ క్లియర్ 0 0 0 1 1 0 1 1 ఐ ఆమ్ అప్లైయింగ్. క్లియర్ అండి? రైట్, డోంట్ కన్ఫ్యూజ్. సో క్యూ బార్ కలిసిపోయింది కదండి, రైట్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా ఉండండి. ఇక్కడ చూస్తే మీరు 0 0 0 0 ఇచ్చా. ఫస్ట్ ఏం ఇచ్చా 0 0 క్లారిటీ. ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0. ఐ ఆమ్ గివింగ్ ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0. ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎందుకంటే రావాలి ఇక్కడ. సో ఇదేంటంటే ఆర్ గేట్ కానీ లేదంటే నార్ గేట్ కానీ ఉంటే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఆర్ గేట్ వాల్యూలో వన్ ఆఫ్ ది ఇన్పుట్ నాకు 0 తెలుసండి, ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియదు. వన్ ఆఫ్ ది ఇన్పుట్ నాకు 1 తెలుసండి, ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియదు. క్లియరా? క్లియరా? క్లియర్. ఇప్పుడు వస్తే 0కి ఎనదర్ ఇన్పుట్ నేను 0 అనుకుంటే 0 + 0 ఏంటండి 0. సో వన్ ఆఫ్ ది ఇన్పుట్ నాకు తెలుసు, ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియదు కాబట్టి సో ఇక్కడ నాకు తెలిసిన ఇన్పుట్ ఏంటంటే 0 అండి, తెలియనిది ఏంటంటే 1 అనుకున్నాను. 0 + 1 అంటే 1. క్లారిటీ. వెయిట్ అండ్ సీ. ఇక్కడ 1 ఉంది కానీ నాకు తెలిసిన ఇన్పుట్ 1 అండి, తెలియని ఇన్పుట్ ఏంటండి 0. 1 + 0 ఆర్ గేట్కి ఏంటండి 1 అండి. నాకు తెలిసిన ఇన్పుట్ ఏంటంటే 1 అండి, తెలియని ఇన్పుట్ 1 అండి. 1 + 1 ఏంటంటే 1, డిజిటల్లో 1. క్లియర్? ఇక్కడ బాగా గమనించండి. నాకు 1 ఆఫ్ ది ఇన్పుట్ కనుక తెలిస్తే దానికి ఆర్ ఆపరేషన్ కానీ నార్ ఆపరేషన్ కానీ చేస్తే నాకు అవుట్పుట్ తెలియాలంటే ఈ 0 అనేది ఎనదర్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. చూడండి నాకు 0 + 0 0 0 + 1 1 అంటే ఎనదర్ ఇన్పుట్ కనుక తెలిస్తే నేను డైరెక్ట్గా నేను డిసైడ్ చేయగలను.
కానీ ఎక్కడికి వస్తే ఆర్ గేట్ ఆపరేషన్ కానీ నార్ గేట్ ఆపరేషన్లో వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1, దానికి 0 యాడ్ చేసిన దానికి 1 యాడ్ చేసిన అవుట్పుట్ గివ్స్ వాట్ 1. అంటే ఏంటండి, అంటే వన్ ఆఫ్ ద ఇన్పుట్స్ ఈస్ 1 to OR gate or NOR gate. We can easily tell the output expression. అంటే ఏంటండి, OR gate లో కనుక వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. NOR gate కనుక వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, కాంప్లిమెంట్ ఆఫ్ OR gate అంటే 0 వస్తుంది. అంటే నాకు వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 తెలిస్తే 1 ఉంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ గా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ చెప్పొచ్చు. నాకు 0 ఉంది కదండి, ఇక్కడ కూడా 0 ఉంది కదండి. మరి ఇచ్చిన గేట్ ఏంటండి, NOR గేట్ అండి. మరి NOR గేట్కి నేను డైరెక్ట్గా చెప్పగలనా, నేను చెప్పలేను, నేను డైరెక్ట్గా డిసైడ్ చేయలేదు. ఎందుకు సార్, ఇక్కడ ఇన్పుట్ నాకు తెలియాలి కదా. ఇక్కడ ఇన్పుట్ తెలియకుండా 0 ప్లస్ ఇది 0 అయి ఉండొచ్చు, 1 అయి ఉండొచ్చు. సపోజ్ 0 ఇది 0 అనుకోండి, 0 ప్లస్ 0 0, అక్కడ 1 వస్తుంది. సో అక్కడ అంటే ఇది సపోజ్ 1 అనుకోండి, 0 ప్లస్ 1 0 వస్తుంది, అక్కడ మారిపోతుంది. అంటే ఏంటంటే డైరెక్ట్గా ఈ 0 వల్ల నేను చెప్పలేకపోతున్నా. కాబట్టి ఐ కెనాట్ డిసైడ్ నేను డిసైడ్ చేయలేకపోతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఈ 0 0 ఉన్నాయి 1 ఇన్పుట్స్, దాని యొక్క ప్రీవియస్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. దాని యొక్క ప్రీవియస్ ఇన్పుట్స్ ఏమున్నాయి, ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ క్యూ కదండి, ఈ క్యూ ఇలా వస్తుంది, ఇది క్యూ, ఇదేంటంటే క్యూ బార్, ఇది క్యూ బార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్. ఎందుకు సార్ అంటే దాని యొక్క ప్రీవియస్ ఇన్పుట్స్, దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఈ క్యూ అండ్ క్యూ బార్ అంటే ప్రెసెంట్ అవుట్పుటే, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్స్ 0 0 ఇస్తున్నా దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్స్ అండి క్యూ అండ్ క్యూ బార్ సేమే ఉంటాయి కదా, రైట్. 0 క్యూ బార్ అంటే ఇదేంటంటే నార్ గేట్ అంటే ఏంటంటే 0 ప్లస్ క్యూ బార్ ఏంటంటే వచ్చింది క్యూ బార్, 0 ప్లస్ క్యూ బార్. కానీ ఇక్కడ బబుల్ ఉంది కదండి, బబుల్ అంటే ఏంటండి మళ్ళీ హోల్ బార్. ఈ 2 బార్స్ పోతే ఇంకేముంటుందండి, క్యూ అవుతుందండి. క్యూ అంటే క్యూ వాల్యూ ఏమొచ్చిందండి, క్యూ వచ్చింది. క్లియర్. ఇక్కడ ఏముంది 0 ఉంది, 0 ప్లస్ క్యూ ఏంటంటే క్యూ అండి. మరి ఇక్కడ బబుల్ ఉంది కదండి బార్, అంటే క్యూ బార్ వాల్యూ ఏమొచ్చిందండి క్యూ బార్. ఇక్కడ బాగా గమనిస్తే 0 0 ఇస్తే అవుట్పుట్ వాల్యూ క్యూ ఇస్తే క్యూ వచ్చింది, క్యూ బార్ కూడా క్యూ బార్ వచ్చింది. అంటే సింపుల్ గా ఇక్కడ మీకు ఏమైనా చేంజ్ వచ్చిందా, వచ్చిందంటే చేంజ్ రాలేదు. కాబట్టి సింపుల్ గా ఇదేంటండి నో చేంజ్. ఎందుకు సార్ నో చేంజ్ అంటే క్యూ ఇస్తే క్యూ వస్తుంది, క్యూ బార్ ఇస్తే క్యూ బార్ వస్తుంది, క్యూ ఇస్తే క్యూ వస్తుంది, క్యూ బార్ ఇస్తే క్యూ బార్ వస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్. లేదు సార్ నేను అలాగే రాసుకుంటాను సార్, నాకు అర్థం కాదంటే సరే రాసుకుందాం, దానికి ఏముందండి, మీకు వచ్చిన అవుట్పుట్ క్యూ కదండి, క్యూ అండి, క్యూ బార్ ఉంది కదండి, క్యూ బార్ వచ్చిందండి. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే దెర్ ఈజ్ నో చేంజ్, చేంజింగ్ లేదు. క్లియరా, చేంజింగ్ లేదు. దిస్ ఈజ్ నో చేంజ్. ఏంటండి దిస్ ఈజ్ నో చేంజ్ ఎలా అయిందండి, ఎందుకంటే అవి ప్రీవియస్ అవుట్పుట్స్ మీద డిపెండ్ అయింది. ఏంటండి ప్రీవియస్ అవుట్పుట్స్ మీద డిపెండ్ అయింది, కాబట్టి నో చేంజ్. క్లియర్ అండి, రైట్. నో చేంజ్ ఎందుకంటే ఏంటండి ప్రీవియస్ అవుట్పుట్స్, యు ఆర్ టేకింగ్ ప్రీవియస్ అవుట్పుట్స్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 0 1 ఇచ్చండి. ఇప్పుడు నాకు 0 0 కంప్లీట్ అయింది. ఇప్పుడు 0 1 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసా 0 1 తీసుకున్నా. ఎందుకు స్లోగా చెప్తున్నానంటే నేను స్పీడ్గా చెప్తున్నా అవుతుందండి, బట్ స్లోగా చెప్తున్నాను ఎందుకంటే మనకు కాన్సెప్ట్ ముఖ్యం. ఒక్కసారి కనుక మనకు కాన్సెప్ట్ మిస్ అయితే టోటల్ మనకి మీ చాప్టర్ అర్థం కాదు. అందుకోసమే క్లారిటీ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఏంటంటే 0, ఐఎమ్ టేకింగ్ 0 హియర్, ఎక్స్ వాల్యూ 0. వై వాల్యూ ఏంటంటే 1, ఐఎమ్ టేకింగ్ 1, వై వాల్యూ 1. మీకు ముందే చెప్పండి, ఏమని చెప్పానండి, ఇఫ్ యూ నో ద వై వాల్యూ వీ కెన్ ఈజీలీ టెల్. సో వై వాల్యూ 1 కదండి, మరి 1 ఉంటే నేను ఏం చెప్పానండి, 1కి నేను 0 యాడ్ చేసినా 1 అండి, 1కి 1 యాడ్ చేసినా 1 అండి అని చెప్పాం కదా ఆర్ గేట్ ఆపరేషన్ అయితే. అంటే 1 వాల్యూ కనుక 1 ఆఫ్ ది ఇన్పుట్ 1 అయితే డైరెక్ట్లీ వీ కెన్ టెల్ ద అవుట్పుట్ ఆఫ్ ది నార్ గేట్, అది మనకు తెలిసే ముందు చెప్పాం. కాబట్టి ఇక్కడ 1 ఆఫ్ ది ఇన్పుట్ నార్ గేట్ కి 1 ఉంది కాబట్టి 1 ప్లస్ ఎనీథింగ్ 1 కాంప్లిమెంట్ చేస్తే ఏంటంటే 0. హియర్ ఐఎమ్ గెటింగ్ 0. ఇక్కడ చూడండి 0 ఉందండి, మరి 0 ప్లస్ చెప్పలేదు, 0 ఉంటే అంటే
నార్ గేట్ యొక్క ఇన్పుట్ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ జీరో అయితే నేను డిసైడ్ చేయలేను అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ని. ఎందుకు? ఆ జీరో అనేది అనదర్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, అంటే ఇది చెప్పలేను కాబట్టి దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉంటుంది ఇక్కడ ఏంటంటే జీరో ఉంది కాబట్టి ఈ జీరో ఇలా వచ్చేస్తుంది, దీనికి ఇన్పుట్గా వస్తుంది. చూడండి కనెక్షన్ ఉందా లేదు? అవుట్పుట్ ఈస్ దిస్ గేట్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ గేట్ ఇన్పుట్. జీరో ప్లస్ జీరో, జీరో ప్లస్ జీరో జీరో, జీరోకి బాట్ చేయాలి కానీ క్యూ ఎంత వచ్చిందండి? 1. క్యూ వాల్యూ 1. సో వాట్ ఆర్ ద అవుట్పుట్ కమ్స్? క్యూ వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చిందండి. క్యూ బార్ ఎంత వచ్చిందండి? 0. క్యూ బార్ ఎంత వచ్చింది? 0, 1, 0. చూడండి బోత్ ఆర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో క్యూ బార్ ఇది 1 వస్తే 0 రావాలి. ఓకే వ్యాలిడ్. సో వ్యాలిడ్, నో ప్రాబ్లం. ఇఫ్ ఐ అప్లై 1, 0, ఇప్పుడు నేను ఏం చేశానంటే 1, 0 అప్లై చేస్తా. ఎక్స్ వాల్యూ 1, y వాల్యూ 0 అప్లై చేస్తా. రైట్ రైట్. I apply 1, 0. If I apply 1, 0, x value I am taking 1, x value I am taking 1, x value I am taking 1, y value I am taking 0, y value I am taking 0. Clear? Right? One of the inputs of NOR gate is 1. We can easily tell the output of the NOR gate. ఏంటండి 1 plus anything 1 అండి, దానికి బార్ చేస్తే ఏంటండి 0. మరి 0 ప్లస్ ఎనీథింగ్ చెప్పలేను కదండి. మరి దీని యొక్క అవుట్పుట్ నేను చెప్పాలంటే ఎనదర్ ఇన్పుట్ నాకు తెలియాలి. ఎనదర్ ఇన్పుట్ ఏంటంటే క్యూ ఇన్పుట్ అండి. క్యూ వాల్యూ ఎంత? 0. ఈ 0 ఇలా వస్తుంది. 0 ప్లస్ 0 ఏంటంటే 0, 0కి బార్ చేస్తే 1. దీని యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? 0, 1. ఏంటండి? 0, 1. ఐ ఆమ్ రైటింగ్ హియర్ 0, 1. ఐఎమ్ రైటింగ్ హియర్ 0, 1. క్లియర్ అండి? క్లియర్. చూడండి బోత్ ఆర్ కాంప్లిమెంట్ కదండి. ఇది క్యూ వాల్యూ 0 అయితే క్యూ బార్ 1. ఓకే వ్యాలిడ్. ఎందుకు? బోత్ కాంప్లిమెంట్ ఇచ్ అదర్ కాబట్టి వ్యాలిడ్ అండి. ఇప్పుడు నేను వస్తానండి. ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు నేను 1, 1 ఇస్తానండి. ఇప్పుడు ఏమిస్తున్నా? 1, 1 ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ 1, 1. ఎక్స్ వాల్యూ 1 అండి, వై వాల్యూ 1 ఇస్తున్నా. రైట్. నేను వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ నార్ ఆర్ ఆర్ గేట్ we can easily tell the output of the respective gates కదండి. అంటే 1 వాల్యూ నాకు తెలుసు కదా, 1 ప్లస్ ఎనీథింగ్ 1 అండి. 1కి బార్ చేస్తే 0 వచ్చిందండి. క్యూ బార్ 0, క్యూ వాల్యూ 0. సో ఇక్కడ 1 అండి, 1 ప్లస్ ఎనీథింగ్ 1, 1కి బార్ చేస్తే 0. సో క్యూ బార్ 0. ఇక్కడ చూడండి క్యూ వాల్యూ ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. క్యూ బార్ ఎంత వచ్చిందండి? 0. అంటే ఇక్కడ సింపుల్గా మనం చెప్తే ఈ కండిషన్లో ఇది 0 అండి, ఇది 0 వచ్చింది. చూడండి ఎక్కడైనా సరే 0, 0 అవుతున్నా చూడండి. క్యూ అండ్ క్యూ బార్ కదండి. క్యూ ఇచ్చాడు, నెక్స్ట్ క్యూ బార్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా క్యూ వాల్యూ 0 అయితే ఇది 1 అవ్వాలి, ఇది క్యూ వాల్యూ 1 అయితే ఇది 0 అవ్వాలి. ఎందుకంటే కాంప్లిమెంట్ ఇచ్చాడు. కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ ది దట్ గేట్. సో ఇక్కడ బిట్ క్యూ బార్ బోత్ ఆర్ కాంప్లిమెంట్ ఇచ్ అదర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముందండి? 0, 0 అంటే సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అంటే ఇది ఏంటండి? ఇన్వాలిడ్. ఏంటండి? ఈ బిట్స్ ఇన్వాలిడ్. ఇది ఇన్వాలిడ్గా తీసుకోం, దీన్ని వ్యాలిడ్గా మనం తీసుకోం, ఇన్వాలిడ్ అని చెప్తాం. ఏం చెప్తాం? ఇన్వాలిడ్. రైట్. ఇప్పుడు నేను ఈ గేట్ అంటే ఈ ఎస్ఆర్ నార్ లాట్స్ని ఉపయోగించుకుని ఒక ట్రూత్ టేబుల్ని ఇప్పుడు డ్రా చేస్తా. డ్రా హియర్. క్లియర్? అండర్స్టాండ్? బీ వెరీ కేర్ఫుల్. దిస్ ఈజ్ x, this is y, this is q. So 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో క్లియర్. ఇక్కడ మనకి గమనిస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చిందండి? క్యూ వాల్యూ క్యూ వచ్చింది. క్యూ అంటే నో చేంజ్. ఎన్సి నో చేంజ్ అంటే ఏంటండి? ఎన్సి నో చేంజ్. సో 0, 1 అంటే అవుట్పుట్ క్యూ ఏమొచ్చిందండి? 0, 1కి 1. ఐఎమ్ రైటింగ్ 1. సో 1, 0 ఇస్తే అవుట్పుట్ ఏంటండి? 0. ఐఎమ్ రైటింగ్ 0. సో XY 1, 1 ఇస్తే ఏంటండి? ఇన్వాలిడ్ అండి. ఇన్వాలిడ్ అంటే ఏంటండి? క్రాస్ మార్క్. ఇన్వాలిడ్ కాబట్టి క్రాస్ మార్క్ డోంట్కి తీసుకున్నా. రైట్. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇక్కడ ఏం చేస్తానంటే వైని నేను ఎస్ అనుకుంటా, ఎక్స్ని నేను ఆర్ అనుకుంటా. చూద్దాం ఎందుకు సార్ తీసుకున్నా అంటే దీన్ని ఎస్ అనుకున్నా, దీని ఆర్ అనుకున్నా, ఎస్ అనుకున్నా, ఆర్ అనుకున్నా. నవ్ ఐ డ్రా another truth table for that gate. So another truth table తీసుకున్నా. సో ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్స్ అంటే ప్రీవియస్ అవుట్పుట్స్ ఇక్కడ మీరు రాసుకోండి ప్రీవియస్ అవుట్పుట్స్ అని. ఓకేనా? ప్రీవియస్ అవుట్పుట్స్. హియర్ ఐఎమ్ రైటింగ్ ప్రీవియస్ అవుట్పుట్స్.
క్లియర్ రైట్. ఇక్కడ చూడండి ట్రూత్ టేబుల్ మరొక ట్రూత్ టేబుల్ డ్రా చేస్తా. వన్ ఈజ్ ఎస్, అనదర్ వన్ ఈజ్ ఆర్, దెన్ క్యూ. సో 0 0 0 1 1 0 1 1 I am taking 0 0 0 1 1 0 1 1 I am taking. సో 0 0 అంటే రివర్స్ రావాలండి. 0 0 0 0 క్లియర్. 0 0 అంటే నో చేంజ్, అంటే నో చేంజ్ ఏంటంటే ఇక్కడ ఎన్సి నో చేంజ్. 0 1 అండి. 0 1 ఏంటంటే ఇక్కడ సెట్ అంటే 0, ఇక్కడ 0 ఉండాలి, ఇది 0, ఇది 0 1 0 1 చూసారా, రీసెట్ 1. సో రీసెట్ 1 సెట్ 0 0 1 0 1 ఏంటండి 0 0 1 కి 0. సో 1 0 అండి. సో సెట్ 1 రీసెట్ 0 1 0 1 0 ఏంటంటే 1 1. సో 1 1 అండి. 1 1 ఏంటి ఇన్వాలిడ్ ఇన్వాలిడ్. సార్ ఎందుకు సార్ నేను వైకి ఎస్ తీసుకున్నా ఎక్స్కి ఆర్ తీసుకున్నా అంటే ఇక్కడ చూడండి సెట్ చేసానండి. 0 సెట్ చేస్తే నాకు 0 రావాలి. సో 1 సెట్ వాల్యూ 1 చేస్తే 1 రావాలి. నేను సెట్ చేసుకున్నా, నేను 0 సెట్ చేసుకున్నా అంటే అర్థం ఏంటి, నేను 0 ఇచ్చా అంటే అవుట్పుట్ కూడా 0 రావాలి. రీసెట్ చేసా, రీసెట్ అంటే ఏంటి, ఇన్పుట్ అనేది సపోజ్ అవుట్పుట్ అనేది సంథింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని రీసెట్ చేసామంటే ఏంటి, దాని కాంప్లిమెంట్ అయిపోతుంది కదా రీసెట్. అందుకే సింపుల్గా నేను ఏం చేశానంటే వైని ఎస్ అనుకున్నా, ఎక్స్ని ఆర్ అనుకున్నా. చూడండి సెట్ అంటే 0 సెట్ చేస్తే అవుట్పుట్ 0, సో సెట్ వాల్యూ 1 చేస్తే అవుట్పుట్ 1. క్లియర్ అండి. ఇది ఎస్ఆర్ నార్ లాజిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. క్లియర్ అండి. సపోజ్ దెన్ గో టు హియర్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో ఇక్కడ గేట్ ఇవ్వడం తీసుకోలేదు. సో ఐ వాంట్ టు టేక్ 1 NAND గేట్ తీసుకుంటా ఈ క్లారిటీ కోసం. NAND గేట్ తీసుకుంటా, నో ప్రాబ్లం. సో ఎక్స్ అండ్ వై ఆర్ ది ఇన్పుట్స్ కదండి, ఇది ఎక్స్ అండి, ఇది వై అండి. సో దిస్ ఈజ్ ఇన్పుట్ పి, దిస్ ఈజ్ అందర్ ఇన్పుట్ క్యూ, దిస్ ఇస్ పి, దిస్ ఇస్ క్యూ. క్లియర్. ఇది క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం మనం. ఇప్పుడు ఏం సొల్యూషన్ చేయాలంటే వాడు ఏమన్నాడు, ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్వైలెస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ xy is equal to 0 1 0 0 1 1. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ. ఏం గేట్ అండి ఇది, ఏం గేటు, ఎండ్ గేట్. ఎండ్ గేట్ ఇవ్వడం జరిగింది. NAND గేట్, సారీ విచ్ గేట్, NAND గేట్. I am taking x and y. So here our outputs are p and q. Outputs are p and q. Okay na? Right. Come to here. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 0 0 సారీ 0 0 కాదండి, ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 0 1 ఇచ్చారు కదండి. ఐ ఆమ్ అప్లైయింగ్ 0 1. ఇక్కడ x ప్లేస్లో నేను 0 తీసుకున్నా, y ప్లేస్లో నేను 1 తీసుకున్నా, y ప్లేస్లో నేను 1 తీసుకున్నా. సో 0 ఇంటి ఎనీథింగ్ వీ కెన్ డిసైడ్. NAND గేట్ చెప్పనుకోండి, అక్కడ కండిషన్ చెప్పా. సో 0 ఇంటి ఎనీథింగ్ 0 0 బార్ చేస్తే 1. సో పి వాల్యూ ఏం వచ్చిందండి, 1 వచ్చింది కాబట్టి ఐఎమ్ రైటింగ్ 1. సో ఇక్కడ నేను 1తో డైరెక్ట్గా డిసైడ్ చేయొచ్చా, ఐ కెనాట్ డిసైడ్. అంటే ఎనదర్ ఇన్పుట్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తుంది అది. అంటే ఆ ఇన్పుట్ 1 వస్తుంది, ఇక్కడికి వచ్చింది. 1 × 1 ఏంటంటే 1, 1కి బార్ చేస్తే 0. క్యూ వాల్యూ ఎంత వచ్చిందండి 0. అంటే మనకి xy 0 1 ఇస్తే ఏమొచ్చిందండి 1 0 వచ్చింది. ఓకే సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటండి, 0 0 తీసుకున్నారు. సో వీఆర్ టేకింగ్ 0 1 హియర్. టేకింగ్ 0 1 తీసుకోవాలి కాబట్టి 0 0. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటండి 0 0. ఐఎమ్ రైటింగ్ 0 0. x వాల్యూ 0, y వాల్యూ 0. x వాల్యూ 0, y వాల్యూ 0. సో 0 అంటే ఎనీథింగ్ ఏంటండి p ఈజ్ ఈక్వల్ టు 1. సో 0 అంటే ఎనీథింగ్ ఏంటండి, సో 0 అంటే ఎనీథింగ్ 0, 0కి బబుల్ ఉంది కాబట్టి బార్ 1. 0 అంటే ఎనీథింగ్ 0, 0కి బబుల్ ఉంది కాబట్టి 1. సో p వాల్యూ ఎంత వచ్చిందంటే 1, q వాల్యూ ఎంత వచ్చిందంటే 1. ఓకే p వాల్యూ 1, q వాల్యూ 1 వచ్చింది. ఓకే క్లియర్. అంటే అవుట్పుట్ అలాగ వచ్చింది. ఓకే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీకు డౌట్ రావచ్చు, ఇన్వాలిడ్ కదా సార్, ఏంటి సార్ అలా తీసుకున్నట్టు. నో ప్రాబ్లం, వెయిట్ చేయండి, నెక్స్ట్ అర్థమవుతుంది మన కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశానంటే 1 1 తీసుకున్నా. ఇప్పుడు 1 1 తీసుకున్నా ఏంటంటే x వాల్యూ 1 తీసుకున్నా, y వాల్యూ 1 తీసుకున్నా అండి. ఇక్కడ మనకి రావాల్సిన క్లారిటీ ఇక్కడ ఉందో అసలైంది. ఇక్కడ ఏంటంటే ఇది గేట్ 1 అనుకోండి, పోనీ ఇది NAND గేట్ 1, ఇది NAND గేట్ 2 అనుకోండి, పోనీ 1 1 తీసుకున్నా కదండి. మరి 1 1 తీసుకుంటే నాకు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుందా, తెలియదు, డైరెక్ట్గా ఇవ్వలేదు. దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమన్నాయండి చెప్పాను చూడండి. NAND గేట్లో ఏమని చెప్పాను, ఇఫ్ యూ గివ్ 1 1 అవుట్పుట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ అవుట్పుట్. అంటే ఏంటంటే 1 1 తీసుకుంటే, సో 1 1 తీసుకుంటే ఏమైంది, నో చేంజ్ అంటే ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కూడా
నేను 1 చెప్పలేకపోతున్నా. 1 నేను చెప్పలేకపోతాను. ఎందుకు సార్ 1 ఇస్తే NAND గేట్కి డైరెక్ట్ చెప్పడం 1 into anything I cannot decide. 1 into anything I cannot decide. So it needs one more input. It needs one more input. సో ఇన్పుట్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ అవుట్పుట్. ఇక్కడ ఏంటంటే క్యూ, ఇక్కడ పి, ఇక్కడ క్యూ వాల్యూ ఇక్కడ వస్తుంది క్యూ, ఇక్కడ ఏంటంటే పి. అదేంటంటే ప్రీవియస్ అవుట్పుట్ కదండి. మరి ప్రీవియస్ అవుట్పుట్ ఏంటండి, దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్స్ ఏంటి 1 ఉందా, ఆ 1 తీసుకోవాలి. అందుకే మీకు ప్రాబ్లం చెప్పా. ముందు సార్ మీరు ప్రీవియస్ అవుట్పుట్ అని రాసేస్తున్నారండి. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ రాసాం, ఇక్కడ కూడా ప్రీవియస్ అవుట్పుట్ రాసాం. ఎందుకు సార్ అంటే ఇలాంటి లాజిక్లు వస్తాయని, ఇలాంటి ప్రాబ్లం తీసుకున్నాను నేను, మీకు అర్థం కావాలని. 1 అనే కండిషన్ ఇస్తే ఈ గేట్ ఆపరేట్ అవ్వదు. ఆపరేట్ అవ్వకపోతే 1 more అనదర్ ఇన్పుట్ కావాలి. 1 more అనదర్ ఇన్పుట్స్ ఏమవుతాయంటే దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్స్ అవుతాయి. ప్రీవియస్ అవుట్పుట్స్ ఏంటంటే 1 కాదు, దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏంటి 1. సో దాని యొక్క 1 కాబట్టి ఇక్కడ 1 అండి. సో ఇక్కడ కూడా 1 అండి. 1 into 1 ఏంటంటే 1 ఈక్వల్ ఏమొస్తుంది 0. 1 into 1 ఏంటంటే 1 ఈజ్ ఈక్వల్ ఏంటంటే 0. మీరు ఎలా డిసైడ్ చేస్తారండి 1 అని? అంటే ఈ పీ వాల్యూ డైరెక్ట్ గా దీనికే 1 వచ్చింది, క్యూ వాల్యూ డైరెక్ట్ గా దీనికే 1 వచ్చింది, ఇమీడియట్ గా వస్తే నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? హూ ఆర్ యూ డిసైడింగ్ దట్? వీ కెనాట్ డిసైడ్. అప్పుడేం చేయాలి సార్ అంటే ఓకే ఇది ఓకే, ఇప్పుడేం చేస్తానంటే ఇక్కడ 1 వచ్చింది ఓకే బాగానే చెప్పావు, 1 వచ్చింది ఓకే బాగానే చెప్పావు. కాకపోతే నేనేం చెప్తున్నాను అంటే ప్రీవియస్ అవుట్పుట్స్ ఓకే, ప్రీవియస్ అవుట్పుట్స్ ఏమున్నాయండి సింపుల్గా నాకు ప్రీవియస్ అవుట్పుట్స్ నాకు ఏమున్నాయంటే P = 1 Q = 1 ఓకే సాటిస్ఫైడ్. ప్రీవియస్ అవుట్పుట్ ఏంటి 1 ఉంది కూడా 1 తీసుకున్నా. కానీ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుందని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? హౌ విల్ యూ గివ్ విచ్ గేట్ ఈజ్ ఫాస్టర్? నాకు తెలియదు కదండి, నేను ఎలా ఇచ్చేస్తాను? రైట్, ఇప్పుడు ఏం కండిషన్ అంటే సపోజ్ కండిషన్ 1 అప్లై చేస్తా. ఇఫ్ గేట్ 1 అంటే లాజిక్ గేట్ 1 అంటే ఇది గేట్ 1 గేట్ 2. గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. అంటే ఏంటండి గేట్ 1 అనేది గేట్ 2 కన్నా ఫాస్టర్ అయితే అంటే దీనికన్నా ఇది ఫాస్టర్ అండి. సో ఇది ఫాస్టర్, ఏది గేట్ 1 ఫాస్టర్. అవుట్పుట్ దేనికి వేగంగా వస్తుంది? ఈ గేట్ అవుట్పుట్ వేగంగా వస్తుంది, అంటే ఈ 1 వేగంగా వస్తుంది. సో ఇది ఈ 1 ఇక్కడికి వచ్చేలోగా ఈ 1 వచ్చేస్తుంది. ఎందుకు సార్? గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2 కాబట్టి. అండర్స్టాండ్? క్లారిటీ వస్తుందా? రైట్, ఏం చెప్తున్నానంటే గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2 కాబట్టి ఈ అవుట్పుట్ అనేది వేగంగా వస్తుంది. ఎందుకు సార్ ఈ అవుట్పుట్ అనేది వేగంగా వస్తుంది అంటే ఇది ఫాస్ట్ కాబట్టి ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 1 వచ్చేలోగా ఈ 1 వచ్చింది ఇక్కడికి, అంటే 1 into 1 ఏమైందంటే అప్పుడు 1 into 1 0, 1 into 1 1, 1కి బాగా చేయాలి కదండి 0, అంటే అప్పుడు క్యూ వాల్యూ ఏమైపోయిందండి 0 అయిపోయింది. చూసారా లాజిక్? ఇది 0, అండర్స్టాండ్? ఇది 0, అది 1, ఇది 1, అండర్స్టాండ్? క్లియరా? సో ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ 1 కదండి, గేట్ 1 కదండి, 1 ఇచ్చామండి. నిజం వినండి ఏంటండి, ఇది 1 ఇనిషియల్గా, ఇది కూడా 1 అండి, ఇది ఇనిషియల్గా ఇది కూడా 1 అండి. సో గేట్ 1 అనేది గేట్ 2 కన్నా ఫాస్టర్ కదండి, దీనికన్నా ఈ గేట్ కన్నా ఈ గేట్ ఫాస్టర్ అంటే దీని అవుట్పుట్ అనేది వేగంగా ఇక్కడికి వచ్చేస్తుంది. 1 into 1 అండి, 1కి బార్ చేస్తే 0 అండి, ఈ 0 మళ్ళీ ఇక్కడ వస్తుందండి. 1 into 0 0 అండి, 0కి బార్ చేస్తే 1 అండి, ఏమొచ్చిందండి 1 0 వస్తుంది. ఏమొస్తుంది 1 0. ఎప్పుడండి 1 0 వస్తుంది? ఇఫ్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2 అయితే. ఇఫ్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2, గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. ఇక్కడ రాస్తాను చూడండి. ఇఫ్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2, ఇఫ్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. క్లియరా? రైట్, గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. క్లియర్ అండి? ఇప్పుడు ఏమైందంటే నాకు ఇప్పుడు గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 అయిందండి. సో ఇప్పుడు ఏం చేశానంటే గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1. ఇప్పుడు ఏంటి చేశానండి గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 అంటే గేట్ 1 కన్నా గేట్ 2 ఫాస్టర్ అండి. ఇప్పుడు గేట్ 1 కన్నా ఇప్పుడు ఏంటంటే ఫాస్టర్ గేట్ 2 ఫాస్టర్ అండి. సో గేట్ 2 ఫాస్టర్. ఇనిషియల్ ఐఎమ్ అప్లైయింగ్ 1 1. క్లియర్? లిజన్. ఇప్పుడు ఏంటంటే గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 అంటే దీని యొక్క అవుట్పుట్ వేగంగా వచ్చేస్తుంది.
అంటే గేట్ 2 ఫాస్ట్గా వర్క్ అవుతుంది, గేట్ 2 ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి ఇనీషియల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ అవుట్పుట్ 1, దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే 1. అంటే ఏంటంటే ఏది ఫాస్ట్ అయింది, ఎందుకు ఎప్పుడైతే 1 వచ్చిందో దాని యొక్క అవుట్పుట్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పిన ప్రీవియస్ అవుట్పుట్స్ ఏంటి 1 కాబట్టి ఐఎమ్ రైటింగ్ 1. గేట్ 2 ఫాస్ట్ కదండి గేట్ 1 కన్నా, అంటే 1 ఈ 1 ఇక్కడ వస్తుంది. సో 1 into 1 ఏంటంటే 1కి బార్ చేస్తే 0, ఎందుకంటే గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దన్ గేట్ 1, గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దన్ గేట్ 1 కాబట్టి, రైట్. సో ఇక్కడ కండిషన్ ముందు చెప్పుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామా, సో కన్ఫ్యూజ్ అయ్యాం. ఓకే, రైట్, నో ప్రాబ్లం, డోంట్ వరీ, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, రైట్, ఐఎమ్ టేకింగ్. సో ఇనిషియల్ ఏం చెప్పుకున్నామండి, గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2, గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. అంటే గేట్ 1 ఫాస్టర్ కదండి, అంటే ఇక్కడ ఇన్పుట్ 1 వస్తుంది, ఇక్కడ ఇన్పుట్ 1 వస్తుంది. కాకపోతే ఈ గేట్ 2 కన్నా గేట్ 1 ఫాస్టర్ కాబట్టి, గేట్ 2 కన్నా గేట్ 1 ఫాస్టర్ కాబట్టి ఇది వెంటనే ఇన్పుట్ ఇస్తుంది. అంటే ఏంటంటే 1 into 1 1కి బార్ చేస్తే 0, సో పీ వాల్యూ 0. సో ఈ 0 ఇక్కడ వస్తుంది అంటాడు, 0 into 1 అండి, 0 into 1 0 into 0కి బార్ చేస్తే 1 అది. ఎందుకు సార్ గేట్ 1 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 2. ఇప్పుడు గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 అండి. ఇప్పుడు గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1, డోంట్ వరీ, ఓకేనా, క్లియర్, క్లారిటీ ఉండాలి. రైట్, ఎక్కడేనండి 1, రైట్. గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1, గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1 అంటే ఇది ఫాస్టర్, అంటే ఈ అవుట్పుట్ ఎక్కడికి వస్తుంది, దీని అవుట్పుట్ ఎక్కడికి వస్తుంది. కానీ దీనికన్నా ఏది ఫాస్టర్, గేట్ 2 ఫాస్టర్ కాబట్టి 1 into 1 ఏంటంటే 1కి బార్ చేస్తే 0, ఈ 0 ఎక్కడికి వస్తుందా, 1 into 0 0, 0 into 0 1 into 0 0, 0కి బార్ చేస్తే 1 ఏమొచ్చిందండి 1 0. ఇది ఎప్పుడు వస్తుందండి కండిషను, ఇఫ్ గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1, ఇఫ్ గేట్ 2 ఈజ్ ఫాస్టర్ దెన్ గేట్ 1, ఐఎమ్ రైటింగ్ హియర్ ఇఫ్ gate 2 is faster than gate 1, క్లియర్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, గేట్ 2 is faster than gate 1. ఎలా, ఎందుకంటే గేట్ 2 is faster than gate 1 అని చెప్పాను. ఒకసారి ఒక కండిషన్ చెప్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, డోంట్ కన్ఫ్యూజ్, ఓకేనా. ఇనీషియల్ గా ప్రీవియస్ అవుట్పుట్స్ 1 ఉన్నాయండి, ప్రీవియస్ అవుట్ 1, ఈ 1 ఎక్కడికి వచ్చిందండి, ఈ 1 ఎక్కడికి వచ్చిందండి. కాకపోతే గేట్ 2 అనేది గేట్ 1 కన్నా ఫాస్ట్ కాబట్టి 1 into 1 ఇది ఆపరేట్ అయిపోతుంది వేగంగా, ఎందుకు దీనికన్నా ఇది ఫాస్ట్ కాబట్టి 1 into 1 1కి బార్ చేస్తే 0, ఈ 0 ఎక్కడికి వస్తుంది, 1 into 0 0కి బార్ చేస్తే 1, ఆ విధంగా 1 0 వచ్చింది. క్లియర్ అండి, క్లియర్. ఇదండి దీని యొక్క సొల్యూషన్, అండర్స్టాండ్, రైట్. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ P and Q లైక్ దిస్, రైట్. అనదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఫ్లిప్ ఫ్లాప్. ఏంటండి ఫ్లిప్ ఫ్లాప్ వచ్చాం, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, సింక్రనైజ్డ్ ల్యాచ్ ఈస్ కాల్డ్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఏంటంటే మనం ఇక్కడ క్లాక్ పల్స్ అనేది తీసుకుంటాం, ఫ్లిప్ ఫ్లాప్ ఏం తీసుకుంటాం, క్లాక్ పల్స్ అనేది తీసుకుంటాం. వీఆర్ గివింగ్ లైక్ దిస్, సపోజ్ ఒక ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం అనుకోండి. సో ఎస్ఆర్, దిస్ ఈజ్ ఎస్, దిస్ ఈజ్ ఆర్, వీఆర్ అప్లయింగ్ వన్ క్లాక్ పల్స్, here like this. This is S, this is R. So what we take, we are taking QT plus 1. So then another one is QT plus 1 bar. So QT plus 1 bar like this. So ఇది flip flop అండి, ఇది flip flop. What kind of flip flop it is? SR flip flop. SR flip flop అనేది ఉంటుందంటే ఏంటి సార్ అంటే క్లాక్ పల్స్ అప్లై చేసాం కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్. సో ల్యాచ్ కి మనం క్లాక్ ఇస్తే ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది సింపుల్ గా, ల్యాచ్ కి మనం క్లాక్ ఇస్తే ఫ్లిప్ ఫ్లాప్. అదే అందుకే అన్నట్టు చూడండి, సింక్రనైజ్డ్ ల్యాచ్ అంటే క్లాక్ ఇచ్చిన ల్యాచ్ అని అర్థం, ఫ్లిప్ ఫ్లాప్. క్లియర్ అండి, రైట్. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ లో మనకు వచ్చినప్పటికి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ నాండ్ గేట్ తీసుకుంటా. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ నాండ్ గేట్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఎఫ్ఎఫ్ అంటే ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ అండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎఫ్ఎఫ్ ఎందుకు రాశారు సార్ అంటే ఇక్కడ ప్రతిసారి నేను ఫ్లిప్ ఫ్లాప్ అని రాయలేం కదండి, అందుకే నేను ఎఫ్ఎఫ్ అని రాస్తున్నా. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ నాండ్ గేట్స్, నాండ్ గేట్స్ తీసుకున్నాను. హియర్ ఐఎమ్ టేకింగ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ నాండ్ గేట్స్. చూస్తే ఇక్కడ కనుక మనం ఒక కండిషన్ గమనిస్తే, ఇనీషియల్గా ఏం చేశానంటే ఒక నాండ్ గేట్ తీసుకున్నా.
ఒక ముందు ల్యాచ్ ఉంది కదండి, ల్యాచ్ డ్రా చేస్తా. దిస్ ఈజ్ ఎండ్ గేట్, వన్ మోర్ ఎండ్ గేట్ అండి, వన్ మోర్ ఎండ్ గేట్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ అవుట్పుట్, so this output is connected to this input, this output is connected to this input అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ we are taking one more AND gate like this, NAND gate. We are taking one more NAND gate like this. This is one input, this is clock pulse. This clock pulse, I am applying clock here. This is X, this is Y. X, this is Y. I am taking, this is QT plus 1. So this is QT plus 1 bar. Okay, QT లేదా QT bar, QT లేదా QT bar, QT లేదా QT bar. Clear? This is output QT, so QT bar. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ కండిషన్, కాకపోతే ఇక్కడ ఏం అప్లై చేసాం, అది ల్యాచ్, ఇది ఫ్లిప్ ఫ్లాప్. సో హియర్ ఐఎమ్ యూజింగ్ సేమ్. సో మళ్ళీ నేను ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్, ఐఎమ్ టేకింగ్ ఎక్స్ హియర్, వై హియర్. సో క్యూటీ బార్. సో సింపుల్గా చూస్తే ఇక్కడ 0 0 0 1 1 0 1 1 1 0 1 1. రైట్, ఇనీషియల్గా నేను ఏం అప్లై చేశాను ఏంటంటే క్లాక్ పల్స్ అప్లై చేయాలి. సో క్లాక్ పల్స్ కనుక ఇక్కడ చూడండి, క్లాక్ కనుక 0 అయింది అనుకోండి, నథింగ్ ఆపరేట్ అవుతుంది. ఏ ఇన్పుట్ ఇచ్చినా ప్రీవియస్ అవుట్పుట్స్ ఏముంటే అవే వస్తాయి. అంటే నేను క్లాక్ పల్స్ అప్లై చేయలేదు, అంటే నేనేం చేశానండి, క్లాక్ పల్స్ ఇప్పుడు అప్లై చేశాను. అంటే క్లాక్ పల్స్ అప్లై చేయడం అంటే ఏంటి, క్లాక్ని నేను ఆన్ చేశాను, అంటే క్లాక్ ఇన్పుట్ని ఆన్ చేశాను. ఇప్పుడు క్లాక్ పల్స్ ఇచ్చాం. సో క్లాక్ పల్స్ ఇస్తే ఇనిషియల్గా ఏంటి 0 0, ఇది ఎక్స్ వాల్యూ 0 అండి, వై వాల్యూ 0 అండి. ఏ గేటు, నాండ్ గేట్ కాబట్టి చూడండి 0. ఇది క్లాక్ పల్స్ ఏంటంటే 1 కదండి, ఐఎమ్ గివింగ్ 1 హియర్, సో 0 into 1 0, 0కి బార్ చేస్తే 1, 1 into 0 0, 0కి బబుల్ ఉంది కాబట్టి బార్ చేస్తే 1. సో ఇక్కడ ఏమొచ్చిందండి 1 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చింది. ఇది ఏ ల్యాచ్, ఎస్ఆర్ నాండ్ ల్యాచ్. ఎస్ఆర్ నాండ్ ల్యాచ్ లో మనం గమనిస్తే 1 1 ఇన్పుట్ వస్తే, ఎస్ఆర్ నాండ్ ల్యాచ్ లో 1 1 వస్తే ఏంటండి, నో చేంజ్, ఏదైతే ఉందో అదే వస్తుంది అని కొంచెం చెప్పుకున్నాం, అంటే ప్రీవియస్ అవుట్పుట్ వస్తుంది. అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ సింపుల్గా ప్రీవియస్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. ఇది క్యూటీ అంటే ఏంటంటే ఇనిషియల్గా ఏముందండి, క్యూటీ ఉందనుకోండి, అది క్యూటీ అనుకుందాం, దాని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ వస్తుంది. నో చేంజ్ అంటే ఏంటండి, ప్రీవియస్ అవుట్పుట్. అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ నెక్స్ట్ స్టేట్ని కనుక మనం తీసుకుంటాను కాబట్టి, ఇక్కడ నెక్స్ట్ స్టేట్ని తీసుకుంటాను కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఇన్పుట్ కదండి, ఇది ప్రెజెంట్ ఇన్పుట్ కాబట్టి T+1, ఇది కూడా ప్రెజెంట్ ఇన్పుట్ ప్రెజెంట్ అవుట్పుట్ కాబట్టి P+1. ఏమని చెప్పాను, 0 0 వచ్చింది. ఏంటండి ఇక్కడ 1 1 వస్తాయి. ఇదేంటంటే చూడడానికి ఎలా ఉంది, ఎస్ఆర్ నాండ్ ల్యాచ్ లో ఉందా లేదా, ఎస్ఆర్ నాండ్ ల్యాచ్ ఏం కండిషన్, ఎస్ ఆర్ క్యూ తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 తీసుకుంటే చూడండి, ఇదంతా ఇది చూస్తే మీకు ఎలా కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒక నార్ ల్యాచ్ లా లేదా, ఎస్ఆర్ నార్ ల్యాచ్ లా ఉందా లేదండి, ఎస్ఆర్ నార్ ల్యాచ్ లా ఉంది, ఎస్ఆర్ నార్ ల్యాచ్ లా ఉంది కదండి. రైట్, ఐ ఆమ్ టేకింగ్ ఎస్ఆర్ నార్ ల్యాచ్ కి కండిషన్స్ ఏంటి. సో ఇదేండి 0 0 ఇస్తే డోంట్ కేర్. సో 0 1 0 1 0 1 1 1 ఇస్తే నో చేంజ్, అంటే ఏంటి, ఇన్వాలిడ్ 0 1 నో చేంజ్, ఇన్వాలిడ్ 0 1 నో చేంజ్, ఇన్వాలిడ్ 0 1 నో చేంజ్, ఇన్వాలిడ్ 0 1 నో చేంజ్. క్లియరా? రైట్, ఇక్కడ ఏమొచ్చిందండి, నార్ ల్యాచ్ కి నేను ఇన్పుట్స్ 1 1 వచ్చింది, 1 1 వస్తే నో చేంజ్. నో చేంజ్ అంటే అర్థం ఏంటంటే ప్రీవియస్ అవుట్పుట్, ఏంటండి ప్రీవియస్ అవుట్పుట్ మనం చెప్పుకున్నాం, ప్రీవియస్ అవుట్పుట్. అందుకే నేను ఏం చేశానంటే మనకి ప్రెజెంట్ అవుట్పుట్ ఏంటంటే QT+1, అంటే ఏంటంటే ఇది QT+1 బార్. ఇదేంటి, ఎప్పుడైతే ఇది 1 1 వచ్చిందో ఏంటంటే ఇక్కడ 1 1 వచ్చింది కానీ 1 1 వస్తే ఏంటండి ఇది దేనిపై ఆధారపడుతుంది, ప్రీవియస్ అవుట్పుట్ ఏముంటుందండి, క్యూటీ ఏముంటుంది, క్యూటీ ఉంటుంది. ఇదేమవుతుంది, క్యూటీ బార్. క్లియర్ అండి.
నెక్స్ట్ 0 1 తీసుకున్నా. ఇప్పుడు ఏం తీసుకున్నా 0 1 తీసుకున్నా. క్లియర్ 0 1 తీసుకున్నా లైక్ దిస్. QT plus 1 present output. QT plus 1 present output, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే క్లాక్ పల్స్ ఏంటండి 1 కదండి. మన క్లాక్ పల్స్ ఇస్తే ఏం చెప్పాను ముందులో స్టార్టింగ్ లో మీకు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాను. క్లాక్ పల్స్ కనుక 1 లో ఉంటే అంటే క్లాక్ పల్స్ ఇస్తేనే మనకు అవుట్పుట్ వేరీ అవుతుందని చెప్పాను. కాబట్టి క్లాక్ పల్స్ ఆల్వేస్ 1. ఇక్కడ 1 ఇచ్చా అంటే ఇక్కడ క్లాక్ పల్స్ 1 ఇచ్చాను, ఇక్కడ కూడా ఇన్పుట్ ఏంటంటే 1 వెళ్తుంది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, x వాల్యూ 0, y వాల్యూ 1. y వాల్యూ ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. x వాల్యూ 0, y వాల్యూ 1 తీసుకోండి. 0 × 1 0 అండి. 0 బార్ 0 × 1 0. 0కి బబుల్ ఉందంటే బార్ చేస్తే 1 అండి. సో 1 × 1 1 అండి. 1కి బబుల్ చేస్తే 0 అండి. సో 1 0 వచ్చిందండి. ఎప్పుడైతే మనకి 1 0 వచ్చిందో ఏంటండి 1 0 చూడండి 1 0 వచ్చింది కానీ 1 0 వస్తే ఏంటండి సింపుల్గా 1 0 వస్తే ఏంటండి సింపుల్గా అవుట్పుట్ 1 ఏంటంటే అవుట్పుట్ 1 అంటే ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుందండి QT + 1 వాల్యూ 1 అవుతుందండి. దీనికి బారే కదండి QT + 1 బార్ అంటే ఇదేంటండి 0. ఇదేంటండి 0. మీకు డౌట్ అయితే చెక్ చేసుకున్నా వస్తుందండి, నో ప్రాబ్లం. చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం, రైట్. అండర్స్టాండ్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎండ్ ల్యాబ్ చెప్తాను, మళ్ళీ డిస్కస్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ కదని మళ్ళీ చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము NAND ల్యాబ్ చెప్పుకున్నాం కదా, SR NAND ల్యాబ్, అందుకే డైరెక్ట్ రాస్తున్నాం, రైట్. టైం వేస్ట్ కదండి. క్లియర్, రైట్. ఐ am taking 1 0. x వాల్యూ ఏంటండి 1, x వాల్యూ 1 అండి. y వాల్యూ ఎంతండి 0 కదండి, 0 తీసుకున్నాం. ఇక్కడ క్లాక్ ఆల్వేస్ 1 కాబట్టి 1 ఇక్కడ కూడా 1 వెళ్తుంది. చూడండి 1 × 1 ఏంటండి 1 అండి. 1కి ఏం చేయాలి, బబుల్ ఉందంటే బార్ 0. సో 1 × 0 0. 0కి బబుల్ చేస్తే బార్ చేస్తే 1 0 1. ఎప్పుడైతే 0 1 వచ్చిందో 0 1 వస్తే ఏంటండి అవుట్పుట్ 0 ఏంటండి 0. కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే 0 ఏం తీసుకున్నా అవుట్పుట్ 0. మరి QT + 1 బార్ అంటే కాంప్లిమెంట్ కదండి 1 0 1. క్లియర్ అండి, రైట్. నెక్స్ట్ 1 1 తీసుకుంటా. 1 1 తీసుకున్నా. ఇప్పుడు ఏం తీసుకున్నా 1 1 తీసుకున్నా. 1 1 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు టేకింగ్ 1 1 1 1 క్లాక్ పల్స్ 1 కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ కూడా క్లాక్ పల్స్ 1 కాబట్టి 1 వచ్చింది. 1 × 1 ఏంటండి 1. 1కి బార్ ఏంటండి 0. 1 × 1 ఏంటంటే 1. 1కి బార్ చేస్తే 0. 0 0 వస్తే ఏంటండి ఇన్వాలిడ్. ఏంటండి ఇన్వాలిడ్ అంటే ఇది ఏంటంటే సింపుల్గా ఇది ఇన్వాలిడ్. ఏంటండి ఇన్వాలిడ్. ఇది ఇన్వాలిడే, ఇది కూడా ఇన్వాలిడే, ఇది కూడా ఇన్వాలిడే, రైట్. క్లియర్ అండి, అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా నేను ఒక ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేస్తాను, రైట్. హియర్ ఐ డ్రా ట్రూత్ టేబుల్ SRQT + 1. ఇదేంటి ప్రెజెంట్ అవుట్పుట్. ఇదేంటండి ప్రెజెంట్ అవుట్పుట్ QT + 1 అని అర్థం. సో క్లియర్, రైట్. ఇప్పుడు ఏంటంటే 0 0 0 1 1 0 1 1. క్లియర్ అండి. మీరు బాగా గమనిస్తే 0 0 అంటే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ x ఏమైపోయింది, ఇప్పుడు ఈ ఫ్లిప్ x కాస్త s అండి, y కాస్త r అయింది. చూడండి 0 0 చూడండి 0 0 ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 0 0 ఇస్తే QT వచ్చింది, అంటే ప్రీవియస్ అవుట్పుట్. 0 1 ఇస్తే ఏమొచ్చిందండి 0 1 ఇస్తే ఏమొచ్చింది 1 వచ్చింది. సో 0 1 ఇస్తే 1 వచ్చింది కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ 1 హియర్ 1 0 1. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ రివర్స్ చేయాలి. ఇదేంటండి ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, రైట్. ఇక్కడ కూడా మనం చేయాలి, రైట్. క్లియర్, ఐఎమ్ టేకింగ్ రైట్. సో x వాల్యూ y వాల్యూ ఐఎమ్ టేకింగ్. దిస్ ఈజ్ 0 1. 0 1 ఇస్తే ఏంటండి 0 కదండి రావాలి. సో 0 రావాలి. ఇక్కడ ఏం రావాలి, ఖచ్చితంగా 0 రావాలి. ఎందుకండి సెట్ 0 అయితే 0 అవ్వాలి, సెట్ 1 అయితే 1 అవ్వాలి, తెలుసు కదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే y ఏమవుతుందండి s అవుతుంది, x ఏమవుతుందండి r అవుతుంది, అంతేనా. ఎస్ 0 0 టేకింగ్ QT. 0 1 0 1 0 1 1 ఇన్వాలిడ్. దిస్ ఈస్ ఇన్వాలిడ్. క్లియర్ అండి, ఇన్వాలిడ్. డోంట్ కన్ఫ్యూజ్, ఓకే. క్లియర్, ఇన్వాలిడ్. ఐఎమ్ రైటింగ్ ఇన్వాలిడ్.
దిస్ ఈస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ NAND గేట్ ట్రూత్ టేబుల్. అండర్స్టాండ్? క్లియర్? సో ఇది మనకి గుర్తుండాలి. అంటే సింపుల్గా ఏంటండి, అంటే సింపుల్గా చెప్తే దీన్ని ఎలా చెప్తామంటే ఎస్ఆర్ QT + 1 ఈజ్ ఈక్వల్ టు 0 0 0 1 1 0 1 1. ఏంటండి 0 0 నో చేంజ్. QT అంటే ఏంటండి ప్రీవియస్ అవుట్పుట్ అంటే ఏంటండి నో చేంజ్. 0 1 0 1 0 1 1 1 అంటే ఏంటండి ఇన్వాలిడ్ అని. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ట్రూత్ టేబుల్ మనకి ఎలా వచ్చిందనేది మీకు డెరైవ్ చేశాను. క్లియర్ అండి? నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ NOR గేట్ చెప్పుకుందాం.